లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా? ఈ లోకంలో తొలిసారిగా కష్టపడ్డాడు దేవుడు. ఏమిస్తావని సృష్టి చేశాడు దేవుడు. ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు, విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు. పండించడమే కష్టమైతే చెయ్యాలంటే ఎంత కష్టం, ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో? నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో? పండించాలంటే రైతుకెంత కష్టం, ఈ భూమినంత పండించాడంటే తనకు లేదా కష్టం. ఒక ఎకరమే పండించాలంటే నీకు ఎంత కష్టం, ఈ భూమినంత పండించాడంటే తనకు లేదా కష్టం. ఏ మనిషి చేయలేనిది దేవుడు చేసి ఇచ్చాడుగా. నీకంటే కష్టపడినది దేవుడని నీకు తెలియాలిగా. ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు, విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు. పండించడమే కష్టమైతే చెయ్యాలంటే ఎంత కష్టం, ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో? నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో? ఒక ఎకరమే నువ్వు తడపాలంటే నీకు ఎంత కష్టం, మేఘాలలో నీరు నింపాలంటే తనకు లేదా కష్టం. ఒక ఎకరమే నువ్వు తడపాలంటే నీకు ఎంత కష్టం, మేఘాలలో నీరు నింపాలంటే తనకు లేదా కష్టం. ఏ మనిషి చేయలేనిది దేవుడు చేసి ఇచ్చాడుగా. నీకంటే కష్టపడినది దేవుడని నీకు తెలియాలిగా. ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు, విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు. పండించడమే కష్టమైతే చెయ్యాలంటే ఎంత కష్టం, ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో? నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో? తొలిసారిగా కష్టపడ్డాడు దేవుడు.
ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. నీ వైపే చూస్తున్నాడుగా. కూర్చున్నా నిలబడినా పడుకున్నా లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడుగా. కూర్చున్నా నిలబడినా పడుకున్నా లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడుగా. నువ్వంటే తనకెంత ఇష్టమో, అతనంటే నీకెంత ఇష్టమో. పగలైనా రాత్రైనా తన మాటలు ధ్యానించి చెప్పాలని బ్రతుకే నీకిచ్చాడుగా. నిన్నే చూస్తూ ఉన్నాడు, నువ్వే కావాలన్నాడు, నిన్ను కాపాడుతున్నాడుగా. నిన్నే చూస్తూ ఉన్నాడు, నువ్వే కావాలన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. పరలోకం ఇస్తాడు, పాపివైన క్షమిస్తాడు, నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు. పరలోకం ఇస్తాడు, పాపివైన క్షమిస్తాడు, నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు. నువ్వంటే తనకెంత ఇష్టమో, అతనంటే నీకెంత ఇష్టమో. చదువైనా పదవైనా ఆస్తైనా ఏదైనా అన్నిటినీ నువ్వే వదిలి రావాలిగా. నిన్నే చూస్తూ ఉన్నాడు, నువ్వే కావాలన్నాడు, నువ్వు కావాలంటున్నాడుగా. నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వే కావాలన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడుగా. నీ వైపే చూస్తున్నాడుగా. నీ వైపే చూస్తున్నాడుగా. బుక్ నుండి 19వ పాట అందరం కలిసి పాడుకుందాం. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు.
బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు. ఈ చక్రం లేకుండా బండి పోవునా, ఈ చక్రం లేకుండా బండి పోవునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, నీ బ్రతుకు సాగునా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు. సుఖ దుఃఖాలిచ్చటే కలిసియుండును, చావుతోనే రెండును విడిపోవును. సుఖ దుఃఖాలిచ్చటే కలిసుండును, చావుతోనే రెండును విడిపోవును. ఓర్పు సహనంతో భక్తిని సాగిస్తే ఆ దేవుని సేవలో తనువును చాలిస్తే, ఓర్పు సహనంతో భక్తిని సాగిస్తే ఆ దేవుని సేవలో తనువును చాలిస్తే, పరలోకంలో ఫలం ప్రభు చెంతనే మనం నిలిచియుందుము కలకాలము, నిలిచియుందుము కలకాలము. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు. క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకింత ఆరాటము. క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకింత ఆరాటము. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకం రాదు. శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకం రాదు. కష్టాల కలిమిలో ఇబ్బందుల కొలిమిలో పరీక్షించును నిను దేవుడు, పరీక్షించును నిను దేవుడు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు. ఏ చక్రం లేకుండా బండి పోవునా, ఏ చక్రం లేకుండా బండి పోవునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, నీ బ్రతుకు సాగునా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు దేవుడే జతపరచిన వరాలు. దేవునికి స్తోత్రం. మానవుడా కారణ జన్ముడన్న పాట పాడుకుందాం. అందరు పాడండి వచ్చిన వాళ్ళు. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియగా నీవు వ్యర్థంగా బ్రతుకకు,
అర్థం తెలియగా నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమాత్మమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని, పరమాత్మమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు. రాత్రి పగలు దేవుడే శేషనని, ఆ దేవుని పని నీవు చెయ్యాలని. రాత్రి పగలు దేవుడే శేషనని, ఆ దేవుని పని నీవు చెయ్యాలని. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన. వర్కీజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. వర్కీజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన,
నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి, అర్పణారాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి, బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన, ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు చదువుకుందాం. అందరు నాతో కలిసానండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు
మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. అయ్యా, ప్రార్థన ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. ఇక మీదట కూడా తండ్రి మీరు తోడుగా ఉండి తండ్రి జరిగించండి దేవా. అయ్యా తండ్రి, మీరు ప్రతి విషయంలో కృప చూపించి నడిపించండి తండ్రి. మీరే తోడుగా ఉంటారని ఈ ప్రార్థనంతయు మా రక్షకుడు మీ ప్రియకుమారుడు అయిన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కన్నతని అయిన దేవునికి నా వందనాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా దైవ సేవకులకు కూడా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఈరోజు మనం నేర్చుకునే మాటలు నిలకడగలిగిన విశ్వాసం. మరొకసారి, నిలకడగలిగిన విశ్వాసం. నిలకడ అంటే స్థిరత్వం లేదా కదలని స్థితి, లేదా మనం ఎంచుకున్న గమ్యం లేదా మన లక్ష్యం చేరే వరకు కుడికైనను ఎడమకైనను తిరగకుండా పరిస్థితులు ఏవైనా అవి అనుకూలమైన ప్రతికూలమైన ముందటికి సాగిపోయే ఆ పరిస్థితినే నిలకడగిన స్థితి అని అంటారు. ఏ పరిస్థితి ఎదురొచ్చినప్పటికీ మనం అనుకున్న దాన్ని చేరుకోవడానికి ప్రతి దాన్ని పక్కకు పెట్టి ముందుకు సాగిపోవడాన్ని నిలకడగలిగిన స్థితి అని అంటారు. ఈరోజు మనం ఆలోచించేది విశ్వాసం, నిలకడగలిగిన విశ్వాసం. ఈ విషయాన్ని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. ఇక్కడ ప్రభువునందు ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? స్థిరులను కదలని వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. తన భక్తులచే మనకు రాయించారు, మీరు విశ్వాసంలో స్థిరంగా ప్రభువునందు ఎప్పటికీ, అందుకే మాట రాశాడు, ఎప్పటికీ ఆసక్తులే ఉండండి. అప్పుడప్పుడు కాదు, మీ పరిస్థితులను బట్టి కాదు, కానీ ప్రతిసారి కూడా మీరు మీ విశ్వాసంలో స్థిరులుగా కదలని వారుగా ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో అలాంటి విశ్వాసం మనం మరణం వరకు మనం కొనసాగించాలని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. ఎందుకని ఇక్కడ ఒక్కనే కాదు, చాలా సందర్భాల్లో చెప్తారు మీరు స్థిరులుగా ఉండాలి, అస్థిరులుగా ఉండకూడదు విశ్వాస విషయంలో అని చాలా సందర్భాల్లో చెప్తారు. ఎందుకంటే అలా ఉండామనుకోండి మనం చాలా ప్రమాదంలో పడిపోతారు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆదికాండం పాత నిబంధనలు మనం చూడగలిగితే ఒక జనాంగం కనిపిస్తుంది. ఎలాంటిదంటే వాళ్ళు పరిస్థితులను బట్టి వాళ్ళ విశ్వాసం మారిపోతుంది. బాగున్నప్పుడు విశ్వాసం ఒకలాగా, వాళ్ళకి ఏదైనా బాధ సంభవించినప్పుడు విశ్వాసం మరొక విధంగా మారిపోయే పరిస్థితులు మనం నిర్గమకాండంలో చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడున్న జనాంగం ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఎలా ఉన్నారు? విశ్వాసంతో ఉన్నారు, కానీ వాళ్ళకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవగానే వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది? అస్థిరంగా మారిపోయింది. నిలకడ అనేది లేకుండా వెళ్ళిపోయింది. అది ఆహార విషయంలో కావచ్చు, వాళ్ళు తాగే నీళ్ళ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో వాళ్ళకి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి దేవుని పట్ల ఉన్న వాళ్ళ విశ్వాసం ఏమైపోతుందంటే సన్నగిలిపోతుంది. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నారు. అప్పటి వారి విషయంలోనైనా ఇప్పుడు మన విషయంలోనైనా ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు కోరుకుంటుంది అదే, మీరు స్థిరంగా ఉండాలి. అది విశ్వాసం అనందైనా, భక్తి అయిందైనా, ప్రేమ అయిందైనా, అది ఏ విషయంలోనైనా ప్రభువులోకి వచ్చిన మీరు ప్రతి విషయంలో స్థిరంగా మరణం వరకు కొనసాగించాలని దేవుడు చెప్తున్నారు. కానీ ఎవ్వరు కూడా అలా ఉండట్లేదు. ఆనాడు ఆ ప్రజల్ని చూసుకోగలిగితే మనం వాళ్ళకి ఎదురైన పరిస్థితులను బట్టి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు
కోల్పోయారు. చాలా సందర్భాల్లో మనం చదువుతాం. అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తది. కొన్ని సందర్భాలు చాలా బాగుంటారు. మేము వింటాం, మేము చేస్తామని మాట్లాడతారు. కానీ కొన్ని సందర్భాలు ఎదురవగానే వాళ్ళ విశ్వాసం ఎటు పోతుందో అర్థం కాదు. చాలా ఘోరంగా ఉంటదండి అవి చదువుతుంటే. అసలు ఇంత ఘోరంగా విశ్వాసాన్ని వదిలిపెట్టుకురని. వాళ్ళని అనడం కాదు గానీ మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయండి. మనం మంచిగున్నప్పుడు చాలా విశ్వాసంగా ఉంటాం నిజంగా. కానీ ఏదైనా పరిస్థితులు ఎదురైతే మాత్రం ఆ విశ్వాసాన్ని మనం కోల్పోతాం. ఖచ్చితంగా అనుమానపడతాం, సందేహిస్తాం. ఆ విశ్వాసం ఎటు పోతుందో తెలీదు. అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటుండు. చాలా ప్రమాదం. అలా ఉండడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏమైందనేది కొత్త నిబంధనలు రాస్తారు. ఒకసారి మనం చూసుకుందాం. ఇదే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరించబడిరి. ఇంకో వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సరిపోద్ది. ఇక్కడ మనం ఇంతకుముందు చదువుకున్న వచనంలో ఇశ్రాయేలు గురించే ఏమని మాట్లాడుతారంటే వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక వారు ఏమయ్యారు? సంహరించబడ్డారు. దేవుని ఉగ్రతకు వాళ్ళు పాత్రగా మారిపోయారు. మరి ఎందుకు వాళ్ళు సంహరించబడ్డారు అని ఆలోచిస్తే హెబ్రీ పత్రికలో ఏం చెప్తుర్రు? విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండరు అని చెప్తుర్రు. విశ్వాసం లేకుండా ఉన్నారు కాబట్టే వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండకుండా సంహరించబడ్డారు. చూసారా, వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టుకోవడం వల్ల దేవుని ఉగ్రతకు వాళ్ళు బలైపోయారు. చాలా ప్రమాదం ఉంటుంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటే. ఈ లోకంలో మనం బ్రతుకుతాం కావచ్చు, కొన్ని రోజులు విశ్వాసం పోగొట్టుకున్న బాగుంటాం కావచ్చు మరణం వరకు. కానీ మరణం తర్వాత ఘోరమైన పరిస్థితులు మనం పడిపోతాం, ఆ నరకంలో పడిపోతాం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకోవద్దు. అవి అనుకూలమైన ప్రతికూలమైన జాగ్రత్తగా మనం మెదులుకోవాలి. ఇదే హెబ్రీ పత్రికలో మళ్ళీ ఒక మాట చూసుకుందాం. 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మళ్ళీ ఇక్కడ వాళ్ళ సందర్భమే, ఆ ఇశ్రాయేలు సందర్భమే. ఏమని మాట్లాడుతున్నారు? విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరినైనా ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. నిజంగా విశ్వాసం లేకుండా ఉంటే దుష్ట హృదయం వస్తుంది. ఆ దుష్ట హృదయం వస్తే మనం ఏమైపోతామో తెలుసా? దేవుని విడిచిపోయి వెళ్ళిపోతాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. దేవుడు మన నుండి దూరంగా వెళ్ళిపోవడం కాదు, కానీ విశ్వాసం లేకుండా సందేహిస్తూ అనుమానాలతో మన విశ్వాసం కొనసాగితే దుష్ట హృదయం మనలోకి వచ్చేస్తుంది. అలా వచ్చేసే దేవునే మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇశ్రాయేలీలకు విశ్వాసం ఉంది కదా, అందుకే వాళ్ళు దేవునికి దగ్గరగానే ఉన్నారు. అందుకే మాట రాశారు కదా, దేవుని విడిచిపోవునట్టి. దేవునికి దగ్గరగా ఉంటేనే కదా విడిచిపోయేది. దేవునికే దూరంగా ఉంటే ఎక్కడి నుండి మళ్ళీ విడిచి వెళ్ళిపోతారు కదా. కాబట్టి ఇశ్రాయేలు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళకు వచ్చిన పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి అలాంటి స్థితి మనలో ఎవరిలో ఉండకూడదు. మన కొత్త నిబంధనలో చూడగలిగితే ఎంతోమంది భక్తులు కావచ్చు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కావచ్చు, తమ జీవితాల్లో ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ వాళ్ళు విశ్వాసమందు స్థిరంగా ఉన్నారు. ప్రభుల వారు ఆయన జీవితంలో ఆయనను పొగిడిన సందర్భాలు ఉన్నాయి, ఆయనను దూషించిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి సందర్భంలో ఆయన విశ్వాసం కావచ్చు, భక్తి కావచ్చు, తండ్రికి లోబడే విధానంలో కావచ్చు, ప్రతి విషయంలో ఆయన ఎలా ఉన్నారంటే ఒకే విధంగా ఉన్నారు. అందుకే హెబ్రీ పత్రికలో ఏమని ఉంటుంది? ఆయన జీవితకాలం శరీరధారి ఉన్నన్ని రోజులు భయభక్తులు కలిగి ఉన్నారు అని ఒకటే మాటలో చెప్పేసిర్రు. ఆయన జీవితకాలం మొత్తం బాల్యంలో ఇలా, యవ్వనంలో ఇలా అని ఏం రాయబడలేదు. ఒకటే శరీరధారిగా ఉన్నన్ని రోజులు ఆయన ఒకే విధంగా ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు. అంటే మనం కూడా మన జీవితంలో అది విశ్వాసంలోనైనా, భక్తిలోనైనా, దేవుని యందు భయంలోనైనా, లోబడడంలోనైనా ప్రతి విషయంలో నిలకడగలిగిన పరిస్థితుల్లో మనం ఉండాలి. పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని మనం మార్చుకున్నాం అనుకోండి, చాలా ఘోరమైన పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట అంటారు చూడండి, 15వ వచనం. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. ఏమని చెప్తున్నారు ఇక్కడ? మీరు ఏ విశ్వాసంతో వచ్చారో దేవునిలోకి, అదే విశ్వాసాన్ని అంతం మట్టుకు ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి మనలో.
ఏ పరిస్థితిని బట్టి మన విశ్వాసాన్ని దేనికి తాకట్టు పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. మన విశ్వాసాన్ని మనం వదిలిపెట్టుకోకుండా దృఢంగా మనం నిలబడగలిగితేనే క్రీస్తులో పాలివారిగా మనం ఉంటాము. లేదనుకోండి, ఇక్కడ బాగానే ఉంటాం కావచ్చు, విశ్వాసం ఉంటున్నాం అనుకుంటూ, దేవునిలో ఉంటున్నాం అనుకుంటూ, సందేహిస్తూ, అనుమానాలతో విశ్వాసం స్థిరంగా లేకుండా బ్రతికితే మరణం వరకు బ్రతుకుతాం, ఖచ్చితంగా మంచిగా బ్రతుకుతాం. కానీ మరణం తర్వాత మాత్రం మనం ఆ పరలోకంలో ఉండం, ఆ నరకంలో ఉండిపోతాం. ఇశ్రాయేలీలు ఇక్కడ దేవుని ఉగ్రత బలైపోయారు. ఇక్కడ బలైపోయారంటే నరకానికి వెళ్ళిపోతారని అర్థం కదా. ఇక్కడ మనం బాగానే ఉంటాం కావచ్చు, ఏ దేవుళ్ళు బాగాలేకపోయినా బయట మంచిగా బ్రతుకుతాం కావచ్చు, కానీ మరణం తర్వాత మాత్రం ఖచ్చితంగా పోయి నరకంలో పడతాం. కాబట్టి మన విశ్వాస విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం అనేది వద్దు. అది విశ్వాసంలోనైనా, భక్తిలోనైనా, దేవుని పట్ల మనం ఉంటున్న ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉందాం. ఏ విషయంలో కూడా నిలకడలేని పరిస్థితి మన జీవితంలో వద్దండి. మన జీవితాల్లో మనం ఒకసారి పరిశీలించుకుందాం. అసలు ఎలా ఉంది నా విశ్వాస జీవితం? నా బాప్తీస సమయంలో నేను ఎలా ఉన్నాను? ఎన్ని పరిస్థితులు నాకు ఎదురొచ్చినా నేను ఎలా నిలబడ్డాను? ఇప్పుడు చిన్న చిన్న వాటికే పడిపోయే పరిస్థితుల, దేవుని అనుమానించే పరిస్థితుల, దేవునికి దూరంగా వెళ్ళే పరిస్థితుల నిజంగా మన జీవితాల్లో ఉంటే ఒకసారి తిరిగి చూసుకుందామండి. మనని మనం పరిశీలించుకుందాం. అదే మాట చెప్తారు కదా, మీరు విశ్వాసంగా ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే విశ్వాసం లేకుంటే ఉంటే నీ జీవితం బాగుండదు. విశ్వాసం స్థిరంగా బాగా ఉంటేనే నీ జీవితం దేవునిలో బాగుంటుంది. కాబట్టి ఎలా ఉన్నాం మనం ఈ సమయంలో, ఈ రోజుకి మనం ఎలా ఉన్నాం? మన విశ్వాసంలో పడిపోయే స్థితిలో ఉన్నామా? పడిపోయామా? లేదా బాగున్నామా? అయితే ఇంకా అభివృద్ధి చేసుకుందామా? దినదినం వాక్యం వింటూ, చదువుతూ, దేవునికి దగ్గరగా బ్రతుకుతూ మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాం. నిజంగా అలా ఉంటే మాత్రం మార్చుకుందామండి. నిలకడగలిగిన జీవితమే దేవునికి ఇష్టం. తనలో నిలకడగలిగి బ్రతికేవారే దేవునికి ఇష్టం కదా. కాబట్టి మనం అందరం అలా ఉందాం. ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటూ, నేను కొంచెం చెప్పినా మీరు చాలా ఉన్నతంగా ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. అర్హత లేని నాకు మీ మాటలు చెప్పే ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనాలు తండ్రి. చెప్పడం కాదు కానీ నా తండ్రి, మొదటిగా నా జీవితంలో నా తండ్రి నేను అలా ఉన్నానో నేను పరీక్షించుకునే జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. విన్న మీ పిల్లలు తండ్రి ఎంత అర్థమైందో నాకు తెలియదు నా తండ్రి. ఇంకా ఆలోచించేలా తండ్రి, వాళ్ళ జీవితంలో తండ్రి అవి ఫలించేలా మీరు సహాయం చేయండి. మీరు కృప చూపించండి నా దేవా, నా తండ్రి. అయ్యా ఇక ముందు కూడా తండ్రి, అయ్యా మీ సేవకులు తండ్రి మీ మాటలు చెప్పబోతుండగా మీరే కృప చూపించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా దయచేసి నా తండ్రి, నా దేవ, ఇంకా మీ ఉన్నతమైన మాటలు మాకు వినిపించండి. వింటున్న మాటను మేము నిర్లక్ష్యంగా పెట్టకుండా నా తండ్రి, అయ్యా వింటూ ఆ మాటల ప్రకారం బ్రతికేలా సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి దేవ, ఈ ప్రార్థన అంతయు మా రక్షకుడు మీ ప్రియకుమారుడు అయిన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అవుతుందండి. సాంసన్ అనే వ్యక్తి దెలీలా దగ్గరికి వెళ్ళాడా? దెలీలా అనే సాంసన్ దగ్గరికి వచ్చిందో మనకు అర్థం చేసుకోవాలి. సాంసన్ దెలీలా దగ్గరికి వెళ్ళాడు, దెలీలాను మోహించాడు, ప్రేమించాడు. నీచుడు, నికృష్టుడు, చండాలుడు, దుర్మార్గుడు, వీడు కామపిశాచి అని మాట్లాడుతున్నాడు. ఆయన కారణ జన్ముడురా. నీకేమర్థమవుతుంది ఆయన గురించి? అర్థమవుతుందా లేదా? ఆయన పోలేదండి తన దగ్గరికి, తానే ఆయన ట్రాప్ చేసింది. నిజం. ఎలా ట్రాప్ చేసింది మీరు అనుకుంటున్నారు? 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. చూడండి ఇంకా. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. చూసారా ప్రియ దేవుని పిల్లారా, అక్కడ పై వచనం అంతా ఏంటంటే ఈ సాంసన్ గారిని పట్టించి ఎవరికి అప్పగించాలి? ఫిలిష్తీయులకు అప్పగించాలి. ఆమె ముందున్న టార్గెట్. ఈ సాంసన్ని పట్టించి బంధించి వీళ్ళు శత్రువైన ఫిలిష్తీయుల చేత పట్టిస్తే వాళ్ళు ఏమిస్తారంట? ఇక్కడ ఏమిస్తారంట? 5వ వచనం ఉంటుంది చూడండి. 5వ వచనంలో 2వ భాగం ఉంటుంది, చివరి భాగం 5వ వచనంలో. మేము అతన్ని బంధించి 1,100 వెండి నాణములు నీకు ఇచ్చిదమని చెప్పి. ప్రతి ఒక్కడు ఎన్నంట వెండి నాణాలు? 100. ప్రతి ఒక్కడు 1,100 వెండి నాణాలు. మాలో ప్రతి ఒక్కడు 1,100 వెండి నాణాలు. 1000 వెండి నాణాలు ఒక్కొక్కడు. 30 వెండి నాణాలు కాదు సుమా, 1000. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్ని 1000. ఎంత పెద్ద రివాండ్ ఉందో ఆయన మీద, ఆయన తలకాయ మీద. ఇదంతా ప్రకటన జరిగిపోయిందండి. ఇదంతా ప్రకటన జరిగిపోయింది. ఎవరైతే సాంసను మాకు పట్టిస్తారో ఈ నగదు పారిశోధికం వరకు ఇవ్వబడును అనే ప్రకటన జరిగిపోయింది. అక్కడ పట్టించడం ఎవరి వల్ల అవుతలేదు. ఎందుకంటే ఒకవేళ పట్టుకున్నా అతను ఈ రూమ్లో బంధించాడు అనుకోండి, ఆ స్లాబ్ పలగొట్టుకుని వెళ్ళిపోతాడు.
అంతటి బలవంతుడు ఆయన. అందుకేనండి ఇది ఎక్కడ బంధించిన ఎవరి వల్ల అవుతలేదు. అలా వెళుతుంటే దెలీలాను మోహించాడని రాశాడు అక్కడ. ఎందుకంటే ఒక ఆడబిడ్డ గురించి తప్పుగా మాట్లాడడం ప్రవక్తకి ఇష్టం లేదు. అర్థమవుతుందా మీకు? ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడడం ప్రవక్త కన్ను ఎందుకో కలం కదలలేదండి. ఆమెకు తుంచి నేను తప్పుగా రాయొద్దు అనుకున్నాడు. అంత గౌరవించాడండి స్త్రీకి బైబిల్. అందుకేనండి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ స్త్రీని అమ్మానే సంబోధించాడు. స్త్రీ వ్యక్తిత్వానికి, స్త్రీ గుణానికి అంత విలువిచ్చింది బైబిల్. యేసుప్రభు కూడా అంతే. ఆ స్త్రీ మరణానికి అర్హురాలే, అది అందరికీ తెలుసు ధర్మశాస్త్రం ప్రకారం. కానీ ఆమెను తల్లి అని పిలిచాడు. పిల్లారా, ఈ ప్రవక్త కూడా రాసేటప్పుడు ఎందుకు నా దెలీలా గురించి తప్పుగా రాయడానికి ఆయనకు మనసు రాలేదండి. తప్పు సాంసంది అన్నట్టుగా రాశాడు. అలాగే రాశాడు ఆయన. నువ్వే ఆమెను మోహించావని రాశాడు. కానీ వాస్తవానికి చూస్తే ఆమెనే ఆయన ట్రాప్ చేసింది. ట్రాప్ చేసి తన బలం ఎక్కడుందో, తన సీక్రెట్ ఏంటో ఇవన్నీ కనుక్కోవాలి. పట్టించే ఎవరికి అప్పగించాలి? ఫిలిష్తీయులకు అప్పగించాలి అని ఒకసారి అడిగిందండి. చెప్పేశాడు, నన్ను మంచి తాళ్ళతో కట్టిస్తే నేను బంధింపబడతానని. అన్నట్టుగానే తాళి తీసుకొచ్చింది, బంధించేసింది. తాళ్ళతో కడితే నేను బంధించబడతానని నీకే కదా చెప్పింది, నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పావు అని సీరియస్ కాలేదండి. ఆయన మీదకి సీరియస్ కాలేదండి. వదిలేశాడు. మరోసారి ఇనుప సంఖ్యలు కడితే నేను బంధించబడతాను చెప్పాడు. ఈమె తనకు చెప్తుంది, వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు వచ్చి నన్ను బంధిస్తున్నారు, నన్ను చావుకు అప్పగిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్త్రీ చావుకు అప్పగిస్తుంది అంటే మీరు అర్థం చేసుకొని తాను చంపడానికి తనతో వచ్చింది, తన దగ్గరకు వచ్చింది. చూసారా, ఒక ఏజెంట్ అనమాట. ఈవిడ ఏజెంట్. తనను చంపడానికే అక్కడికి వచ్చింది మృత్యువు. దెలీలా అంటే మృత్యువు. ఆ మృత్యు వచ్చింది అక్కడికి. అది అర్థమవుతుంది ఆవిడకు, ఆయనకు అర్థమవుతుంది అది. కానీ ఆయన ఏం అనలేదండి. అది ఆయన బలహీనత కాదు. అలాగని పాప బుద్ధి కాదండి. ప్రేమలో చాలా గట్టోడు మనోడు. సో ప్యూర్ లవ్. ఎందుకంటే ఇది నా మృత్యువు, నా పక్కన ఉన్నది నా మృత్యువు. వాళ్ళ మధ్యలో ఉన్న శరీర సంబంధం గురించి అక్కడ బైబిల్ రాయలేదు, మనం మాట్లాడకూడదు. ఏమండి, మనం అంతా అడ్వాన్స్గా ఆలోచిస్తాం. ఎప్పుడైనా అక్కడ రాయలేదు, మనం ఆలోచించకూడదు. అలాగా రాయనప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావు? అన్నీ అడ్వాన్స్గా ఆలోచించేసి ఎలా ఆలోచిస్తారండి? తప్పు కదా అది. లేనిదాన్ని కలపకూడదుగా బైబిల్లో. అక్కడ అది రాయలేదు, మనం దాని గురించి మాట్లాడకూడదు అంతే. ప్లీజ్. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నోసార్లు మృత్యుకు అప్పగించుకున్నా ఎందుకని తనను ఏమనలేదు. ఏమనలేదండి తనను. నా చావు నా కళ్ళ ముందు కనిపిస్తున్న తన ప్రవర్తన చేత మార్చే ప్రయత్నం చేశాడు. కొడితే ఏమండి, మరలా చెప్తున్నా, భూమిలో కిలోమీటర్ వెళ్ళిపోతుంది ఆవిడ. కొడితే భూమిలో కిలోమీటర్ వెళ్ళిపోతుంది. కానీ ఏమనలేదండి, ఏమనలేదు. ఇది బలహీనత కాదండి, ఇది సాంసోన్ యొక్క బలహీనత కానే కాదు. నేను ట్రాప్ అయ్యాడు అంతే. పాపం ట్రాప్ అయిన తర్వాత కూడా నేను ట్రాప్ అయ్యానని కానీ తననేం అనలేదండి. చావకూరనంట. తను పెట్టి టార్చర్ భరించలేక చావేనాయం అనుకున్నానండి. సాంసోన్ బలవంతుడే అట్లా అనుకున్నాడు. కానీ మానసికంగా చాలా దృఢమైనవాడు. తనకు అన్యాయం చేయాలనుకోలేదండి. ఇది ఒకటి మంచి గొప్ప గుణం ఉంది. తనకు అన్యాయం చేయదలుచుకోలే, తనను కీడు చేయదలుచుకోలే, తనను విడిచి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు ఎవరు వస్తారు ఇక్కడికి? ఫిలిష్తీయులు వస్తారు. ఫిలిష్తీయులు వచ్చి ఫస్ట్ చంపేది ఎవరని తెలుసా? దెలీలాని చంపేస్తారు. ఎందుకంటే అసలు నువ్వు అని చెప్పేశావు, అందుకే వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, నువ్వు అని తప్పించావు. కాబట్టి ఫస్ట్ ఆమెను ఆమె ఫ్యామిలీ లేపేస్తారు. కాబట్టి తన రక్షణ కొరకు అక్కడ ఉన్నాడు. అది గమనించలేదండి ఆవిడ. డబ్బు కాశపడింది. డబ్బు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు సాంసన్ను పట్టిస్తే ఎన్ని డబ్బులు వస్తాయి నాకు? ఒక్కొక్కడు 1000 అనుకుని అదే ట్రాన్స్లో ఉండిపోయిందండి. అదంతా అదే ట్రాన్స్లో ఉండిపోయింది. అన్నట్టుగా ఒక రోజు రానే వచ్చేసింది. భరించలేక ఏమంటారని చెప్పేశాడండి. చావు వస్తుందని తెలుసు తనకు. చెప్పేశాడు, నా బలం ఎందులో ఉంటుందంటే నా జుట్టులో ఉందని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు. జాగ్రత్త, దేవుని స్తోత్రం చెప్పండి మరొక్కసారి. ఎట్టి పరిస్థితుల్లో నీ బలహీనత ఎవ్వడికి చెప్పకు కదా, అలా అన్నమాట.
చెప్పేశారంటే చెప్పేగానే మా తల్లి ఏం చేసిందంటే జుట్టు కత్తిరించింది. ఇక్కడ దెలీలను సాంసన్ మోహించినట్టుగా ఉందా? ఈ సాంసన్ దెలీల ట్రాప్ చేసినట్టుగా ఉందా? మీరు చెప్పండి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి. ఆమె ఏజెంట్ అయ్యా, ఆమె ఏజెంట్ వచ్చేసిందండి, జుట్టు కత్తిరించేసింది. మరలా ఎప్పటిలాగానే సాంసోన్ నీ మీద శత్రువు పడిపోతున్నాడు అని చెప్పేసింది మరలా. అప్పుడు ఎప్పటిలాగానే సాంసోన్ విరుజుమ్ముకొని లేచేశాడు. తనను చంపుతారని కాదు, ఈమెను ఇక్కడ చంపుతున్నారేమో అని. కానీ ఎందుకు కానీ దేవుడు తనను విడిచి వెళ్ళిపోయాడండి. వారికి పట్టుబడ్డాడు ఆయన. పట్టుబడ్డ వెంటనే వాళ్ళు ఏం చేశారో చూడండి ఒకసారి. పట్టుబడ్డ వెంటనే ఏం చేశారు? 20వ వచనం. ఆమె సాంసోన్ ఫిలిష్తీయుల నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజుమ్ముకుందును అనుకున్నాను, అయితే యెహోవా అతనిని విడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అర్థమవుతుంది? ఇక్కడ కూడా వచ్చిన లాజిక్ ఆలోచించాలి మనం. అతని కళ్ళు ఊడదీశారు. ఎలా కళ్ళు ఊడదీస్తారు అంటే అగ్నితో కాల్చారో లేకపోతే చీకులు పెట్టి కన్నులో పెట్టి తీసేశారో మనకు తెలియదండి. వారి భయం వారి భయం అంతే. ఎందుకంటే వీని కళ్ళునే అనుకోండి, తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. వీరు బంధింపబడ్డాడు మాకు ఓకే, ఒకవేళ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత తప్పించుకుంటాడేమో, మా మీద దాడి చేస్తారని భయంతో ఆ కళ్ళు తీసేశారండి. కళ్ళు తీసేసి మరలా వాళ్ళు జాగ్రత్త చూడండి, వాళ్ళు ఎంత ప్లాన్గా ఉన్నారో. ఇనుప సంఖ్యలను రాయబడలేదు అక్కడ, ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించారు. ఇనుప సంఖ్యలను ఎందుకు రాయలేదు? ఇనుము గట్టిగా ఉంటుందండి, ఇనుము కంటే ఇత్తడి ఇంకా గట్టిగా ఉంటుంది. ఇనుప సంఖ్యలు వేశారనుకోండి, సాంసన్ బలవంతుడు కదా, వాళ్ళకి తెలుసు ఈయన గురించి. ఎందుకంటే ఇనుప సంఖ్యలు అంటే అది వాడకం లేకపోతే అందులో త్రుప్పు పట్టిపోతుంది. త్రుప్పు పట్టిపోవడం వల్ల ఇతడు తాకిడికి అది తెగిపోతుందని వీళ్ళ భయం అండి. కాబట్టి ఇనుప వేయలేదు. అలాగని సాంసన్ తెలివైనడు కాబట్టి అది తెగకపోతే దాన్ని అగ్ని దగ్గర తీసుకెళ్ళిండు అనుకోండి, అగ్ని దగ్గర తీసుకెళ్ళినా అది ఏదో గోడకేసి ఇలా రాపిడి చేసినా ఏమో బలహీనమైపోయి తెగిపోతుందేమో అని భయం చేత వాళ్ళు ఏం చేశారంటే ఇత్తడి వేశారు. ఇత్తడిని తీసుకుపోయి అగ్నిలో వేసిన కాలదు. వారికి తెలుసు అది. అవును, కాలదు, బైబిలే చెప్పింది అని. ఇత్తడి చాలా దృఢమైనది. చూసారా ఎంత ప్రీ ప్లాన్గా ఉండిపోయారో, అంత ప్రీ ప్లాన్గా ఉండిపోయారని తిన్న తీసుకెళ్ళిపోయి దాగోను దేవత గుడిలో అతన్ని బంధించారు. బంధించి ఏం చేస్తున్నావు చూడండి 23వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సాంసోనును మన చేతికి అప్పగించునని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. ఆ ప్రాంతం అంతా, ఆ దేశం అంతా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దొరికిపోయాడు. ఈయన దొరికిపోవడానికి కారణం ఎవరు? ఈయన దొరికిపోవడానికి కారణం ఎవరండి? ఎవరు? దెలీలా కాదు, ప్రేమ. అర్థమవుతుందో లేదో మీరు? ఎప్పుడు దెలీల మీద ఉంది మన మనసు అంతా. దెలీలా కాదండి, తనను ప్రేమించిన ప్రేమ అలాంటిది. చాలా బలవంతుడు ప్రేమలో ఈయన. తన మీద పెంచుకున్న నమ్మకం అలాంటిది. ఆయనను అలా బంధించబడడానికి కారణం ఒక స్త్రీ కాదు, ప్రేమ. తన పట్ల తనకున్న ప్రేమ అండి. దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు. చెప్పాను కదా, యేసుక్రీస్తుకు సాంసన్కు దాని దగ్గర సంబంధం ఉంటుందని. ఆ రోజు పుట్టిన యువకులలో, ఆ రోజు నా ప్రాంతంలో యువకులు యుద్ధం వస్తే అందరు వారిపోతారు, కానీ సాంసన్ ఒక్కడక్కడ నిల్చుంటాడు. అంతేనండి, అంతే. ఎందుకు? తన ప్రజలను రక్షించాలి. ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజల కోసం నేను పోరాటం చేయాలి. ఇది సాంసన్ తత్వం. ఇదేనండి యేసుక్రీస్తులో కూడా కనిపిస్తుంది. ఈ ప్రజలు నేను హేళన చేస్తారు, హింసిస్తారు, అయినా పర్వాలేదు, ఈ ప్రజలను రక్షించడానికి నేను బలైపోవాలి. ఇదండి యేసు ప్రభువులో ఉన్న లక్షణం. అర్థమవుతుందా లేదా? ఇక్కడ సాంసోన్ ఎంత భయంకరమైన యుద్ధం జరుగుతుంది. సాంసోన్ ఫిలిష్తీయుల గురించి నీకు తెలియదు. 3rd డిగ్రీ పుట్టిన వాళ్ళ నుంచే అయినా పర్వాలేదు, వారిని నేను యుద్ధం చేయాలి అని వారికి ఎదురు రాగానే ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసుకొని ఆయన మీదికి రావడం. ఈయన కూడా పారిపోయే తత్వం ఉన్నదనుకోండి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు? ఈయన తన ప్రజలకు రక్షించడానికి ఎదురెళ్తున్నాడు ఫిలిష్తీయులకు. అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన ఆవగింపగానుంది. అంటే ఎప్పుడు లేడు ఆయన తోటి పరిశుద్ధాత్ముడు. ఈయన ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాడో వాళ్ళ మీదకి, అప్పుడు పరిశుద్ధాత్మ దిగుతాడు, తన ప్రజలు రక్షిస్తాడు. యేసుక్రీస్తు కూడా అంతే కదండి.
ఎప్పుడైతే తన మీదకి బాప్తిసం తీసుకున్నాడో, పరిశుద్ధాత్మ వచ్చేసిందో, దేవుని గొర్రె పిల్లగా పిలువబడ్డాడు అప్పటి నుంచలే. అక్కడ సాంసన్ బలి పశువు, ఇక్కడ యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్ల. అక్కడ బలి పశువే, అక్కడ ఆయన బలి పశువే. తన ప్రజలు తనను బంధించినా, హింసించినా, కొట్టినా, తిట్టినా, నిందించినా తన ప్రజలు రక్షించడం కోసం తన ప్రాణం పెట్టడానికి బద్ధుడు. ఇక్కడ కూడా అంతేనండి. యేసు ప్రభు తన కుటుంబం వదిలేసిన, ఆయన కుటుంబం హింసించిన, ఆడ ప్రధాన యాజకుడు నిందలు వచ్చిన, లేని వార్తలు తన పైన పుట్టించిన తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. సేమ్ తత్వం. అక్కడ విధ్వంసం, ఇక్కడ పాపాన్ని విధ్వంసం చేయడం ఈయన లక్షణం. ఆయన ఒక్కడే, వన్ మెన్ ఆర్మీ, ఆయన ఒక్కడే. ఈయన కూడా యేసుప్రభు ఒక్కడే యావత్తు పాప ప్రపంచాన్ని తన భుజాల స్కంధాల మీద మోశాడు. ఆయన ఒక్కడే పిలుస్తూ, ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఒక్కడే యావత్తు ప్రపంచ పాపాన్ని విమోచించాలి. ఒక్కడేనండి ఈ ప్రపంచ పాపాన్ని మోసిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఓకేనండి. ఇప్పుడు దాగోను దేవతకు బలి ఇవ్వబోతున్నారండి. సాంసన్ తీసుకెళ్ళిపోయారు, కళ్ళు ఊడదీశారు. ఎందుకంటే ఆయన మామూలుగా చంపకూడదు, ఈయన్ని అబ్బో మామూలుగా చంపకూడదు. ఎలా చంపాలి అని నిర్ణయించుకొని ఆ దేశమంతా ఫెస్టివల్ ప్రారంభమైంది. మన దేవతకు బలి ఇవ్వాలి, వీన్ని మన దేవత మనకు అప్పగించింది, మన దేవత మనకు అప్పగించింది. ఒక బలవంతుణ్ణి కుట్ర చేసి ఒక ఏజెంట్ను పంపి పట్టేసుకున్నారు. ఆడ పట్టించింది దెలీలా కాదు, ఈ సాంసన్ కుట్ర కాదు. మరి ఏంటి? తనలో ఉన్న ప్రేమనే, తనలో ఉన్న మంచితనమే మనకు పట్టించేలా చేసిందండి. పాపం మంచిగా జుట్టుగా తిరిచేసింది కదా తల్లి, ఇక బలం లేదు. ఎందుకంటే బలం ఎక్కడుంది? ఇప్పుడు జుట్టులో ఉంది. మనం కాదు అనకూడదు. జుట్టే బలమా అలా అని అనకూడదు. మరలా జుట్టులోనే బలం ఉంది అనకూడదు. బలం ఉంది దేవుడిలో. జుట్టు కలిగించింది దేవుడు కదా, బలం ఉంది దేవుడిలో. దేవుడు విడబాసనని అప్పుడే చూసాం. అక్కడ జుట్టులో బలం కాదు, దేవుడు ఎప్పుడో ఆయన విడిచి వెళ్ళిపోయాడు. సాంసన్, నేను నీకు బలం ఎందుకు ఇస్తున్నా తెలుసా? నువ్వు వేరే పనులకు వాడుతున్నావు దాన్ని అని దేవుడు కోపగించుకొని వెళ్ళిపోయాడు దేవుడు. ఆ తర్వాత జుట్టు కత్తిరించబడ్డది. జుట్టు కత్తిరించిన తర్వాత అతను ఒక మార్పు వచ్చేసిందండి. ఏ మార్పో చూడండి. అక్కడ ఎంత బాగా రాశాడంటే ప్రవక్త గారు, అది 11వ అధ్యాయం, క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 30 వచనం, 16వ అధ్యాయం 30 వచనం. నేను నువ్వు ఫిలిష్తీయులను చనిపోదు అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడేను. మరణకాలమును అతను చంపిన వారి శవముల లెక్క జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. ఏమంటే మీరు బాగా జ్ఞాపకం పట్టుకో. అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట? చివరి వచనం. అప్పుడు అతని స్వదేశులను అతని తండ్రి అతని ఇంటి వారిని అందరూ కూడి అతని దగ్గరకు తీసుకొని వచ్చి జొకర్యాను మధ్యలో అతని తండ్రి అయిన మనోహ సమాధులు అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలులకు న్యాయాధిపతి 20 ఇయర్స్ వాళ్ళని పరిపాలన చేశాడండి. 20 ఇయర్స్. నేను ఎందుకు చెప్తున్నాను 20 ఇయర్స్ అంటే, ఆ ఒక్కరోజు తన గుడిలో బంధించారు. గుడిలో బంధించగానే తనకు జీవితంలో ఒకటి వచ్చేసింది, నా జుట్టు పోయింది. జుట్టు ఎప్పుడైతే పోయిందో తన జీవితంలో మార్పు ఆరంభమైందండి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ దేవుని పిల్లలారా. తన జీవితంలో జుట్టు ఎప్పుడైతే పోయిందో ఒక మార్పు వచ్చేసింది. జుట్టులో బలం లేదు, జుట్టు ఇచ్చిన దేవుళ్ళ బలం ఉంది. కానీ అప్పుడు జుట్టు ఎందుకుంది అసలు అంటే, సాంసోన్ నువ్వు కారణ జన్ముడవు, నీ జన్మకు కారణం ఉంది అని గుర్తు చేయడానికి జుట్టు. సాంసన్కు జుట్టు ఉన్నది ఎందుకంటే నా జన్మ కారణం ఏంటో సాంసన్ ఎప్పుడు మర్చిపోకూడదు అనుకొని జుట్టు ఇచ్చాడు. కానీ ఆ రోజు జుట్టు పోయింది. జుట్టు పోయిన తర్వాత ఆలోచనలు పడ్డాడు, అసలు నాకు దేవుడు జుట్టు ఎందుకు ఇచ్చాడు అని. నా జన్మ కారణం నేను కోల్పోయాను కదా. అవును, నాకు ఎందుకోసమే దేవుడు ఈ బలాన్ని ఇచ్చాడు, ఎందుకోసమైతే దేవుడు పుట్టరు అనుకున్న తల్లిదండ్రులకు నన్నెందుకు పుట్టించాడు, ఎందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఎందుకు నన్ను ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా దేవుడు ప్రేరేపించాడు, ఒక దౌడ ఎముకతో 1000 మందిని చంపే శక్తి నాకు ఇక్కడి నుంచి వచ్చిందని పునరాలోచన పడ్డాడండి. పునరాలోచన పడ్డాడు. అప్పుడు దేవుని వేడుకున్నాడంట. ఏమని వేడుకున్నాడు చూడండి అక్కడ. అప్పుడు ఏమనుకున్నాడు చూడండి. అప్పుడు ఏమని చూడండి 28వ వచనం. అప్పుడు సాంసన్ యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి. చూశారు అక్కడ వచ్చేసి కళ్ళు పోయాయి, జుట్టు పోయింది. అప్పుడు దేవుని వేడుకోవడం ఆరంభించాడండి. ఆ గుడి ప్రధానంగా గుడి చాలా పెద్దదండి. ఆ గుడి మొత్తం 2 పిల్లర్ మీద ఆధారపడుతుంది. వాళ్ళ టెక్నాలజీ అలాంటిది. ఆ 2 పిల్లర్ మధ్యనే ఇక్కడ పిల్లర్ అనుకోవచ్చు, ఇక్కడ పిల్లర్ అనుకోవచ్చు అని కట్టేశారు. మెయిన్
అక్కడ గుడి మొత్తం అంతా చాలా విశాలమైంది ఆ ప్రాంగణం. ఆ రెండింటి మీద మెయిన్ పిల్లర్స్ అన్నట్టు, మెయిన్ వాటిని డ్యామేజ్ చేస్తే క్రమంగా గుడి కూలిపోతుంది, ఆ ప్రాంగణం అంతా కూలిపోతుంది. అక్కడే నేను బంధించారు. అది ఎందుకని అర్థమైపోయింది, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైపోయింది. అప్పుడు ప్రభువుని వేడుకున్నాడండి, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. మీరు నన్ను ఎన్నోసార్లు జ్ఞాపకం పెట్టుకుని కాపాడారు దేవుడా. దవడ ఎముకతో చంపింది నేను కాదు, మీ శక్తే. ప్రతి యుద్ధం చేసింది నేను కాదు, మీ శక్తే, మీరే నా పక్షాన చేశారు. కానీ ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకొని బాగా దేవుని ప్రయాసపడ్డాడండి. జుట్టు లేదు కదా, బలం ఎక్కడి నుంచి వచ్చిందో మీరు అనుకోవచ్చు. బలం అన్నది జుట్టులో మాత్రమే కాదు. అక్కడ జుట్టు యొక్క ప్రధానమైన కారణం ఏంటంటే సాంసోన్ యొక్క జన్మ కారణం తెలవడానికి తెలిసిపోయిందండి. నా జుట్టు వెళ్ళిపోయింది అనుకున్న ఆలోచన చేసి ఆ రోజు ఆ గుడి స్తంభాలను కూల్చినట్టుగా రాయబడింది. కూలిస్తే ఏం జరిగిందంటే ఆ రోజు చూడండి ఒకసారి, అక్కడ ఒక లెక్క తీశాడు 30 వచనం చివరి భాగం. మరణకాలమందు అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన. అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో మనం లెక్కలు వేసుకుంటే 19 సంవత్సరాల 11 నెలల 30 రోజులు బ్రతికిన తీరు వేరు, ఆ ఒక్క రోజు బ్రతికిన తీరు వేరండి. అర్థం చేసుకోవాలి మీరు. ఇవి అసలు టాపిక్ ఇదే మనం మాట్లాడుకునేది. జన్మ కారణం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆ 19 సంవత్సరాల 11 నెలల డిసెంబర్ 31 31 అనుకుందాం కదా, అనుకుందాం ఈ రోజు లెక్కలు బట్టి 30 రోజులు బ్రతికిన విధానం వేరు, ఆ ఒక్క రోజు అతనికి వచ్చిన ఆలోచన వేరండి. ఆ రోజు అతనికి వచ్చిన ఆలోచన, దేవుడు అనుగ్రహించిన బలం తన జీవిత కాలమందు చంపిన దానికంటే ఆ ఒక్కరోజు ఎక్కువ చంపాడు అని రాశాడు అక్కడ ప్రవక్త. అర్థమవుతుందా మీకేమన్నా? అప్పుడు అర్థమైపోయిందండి, నా బలానంతా దేనికోసం వాడాను నేను. దేవుడు నాకు ఆ బలం ఇచ్చిందే, జుట్టును పెంచుకోమని చెప్పిందే ఎవరి కోసం? ఫిలిష్తీయులను రక్షించడానికి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి. కానీ నేను దేనికో వాడాను దాన్ని. అయినప్పటికీ మళ్ళీ ఇండైరెక్ట్గా దేవుడా నా జన్మ కారణం నేను వ్యర్థంగా గడిపేసుకున్నాను, నా బలాన్ని నేను వ్యర్థంగా గడిపేసుకున్నాను, నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడండి. ఎందుకు సాంసోన్? తప్పించుకున్నాను ప్రభువా, మా అర్థం కాదు, అక్కడ మరణిస్తాను అనడానికి. చావడానికి దేవుని పర్మిషన్ ఎందుకండి? ఎట్లాగో చచ్చిపోతాడు, దేవుడు కరుణించినా సాంసోను చంపేస్తారు, కరుణించకపోయినా చంపేస్తాడు. అక్కడ చావకూడదని తన ఉద్దేశం కాదు, చస్తాను, నేను చేసిన దానికి మరణం నాకు న్యాయమే అన్నాడు ఆయన. ఇది ధైర్యం అంటే, ఇది బలం అంటే. అర్థమవుతుందా లేదా? నేను చేసిన దానికి మరణం నాకు న్యాయమే, కానీ నా జన్మ కారణం మర్చిపోయి బ్రతకాను. దేవుడా ఇన్ని రోజులు చంపాను, ఎందుకు చంపాను నాకే క్లారిటీ లేదు. వాడిని ఎందుకోసం అంత యుద్ధం చేసాను నాకే క్లారిటీ లేదు. వాడు తరమడం, నేను వైవాన్ని కొట్టడం. ఎందుకు ఇన్ని కాలం పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చి 1000 ఏనుగుల శక్తి నాకు వస్తే అది మన టాలెంట్ అనుకున్నాను తప్ప దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశంతో నా మీదకి ఇది పంపిస్తున్నాడు అని గమనించలేకపోయాను. దేవుడా నన్ను క్షమించండి, ఈ ఒక్క రోజైనా సరే నా జన్మ కారణం నెరవేర్చుకునే అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు. అదే అండి సాంసోను ప్రార్థన. ఆ చివరి క్షణంలో దేవుడు ఎందుకు నచ్చిందంటే అదే. మనమైతే ప్రభు నన్ను క్షమించు, తప్పిపోయింది, ఇక్కడ కొంచెం బుద్ధిగా ఉంటా ప్రభు, ఇక్కడ నుంచి నన్ను తప్పించండి. అవకాశం అంతా తప్పించుకునే మార్గాలు లేవండి. కానీ ఆయన అలా కాదు, నేను చేసిన దానికి మరణం నాకు న్యాయమే, నా కళ్ళు ఓడము న్యాయమే, ఎవ్రీథింగ్ నేనే నా లైఫ్ ఫెయిల్యూర్ అవడానికి కారణం నేను. కానీ ప్రభు ఇన్ని రోజులు చేసిన యుద్ధాలు అది నా పర్సనల్ అనుకుంటారా? ఎందుకోసం వారిని జయించానో, ఎందుకోసం కొట్టానో కూడా నాకు తెలియదు. కానీ ఒక్కరోజు నన్ను జ్ఞాపకం పెట్టుకో తండ్రి అన్నాడండి. ఎందుకు? ఇక్కడ చాలామంది జనం ఉన్నారు, ఫిలిష్తీయులంతా ఇక్కడే ఉన్నారు, శత్రువులు ఇక్కడే ఉన్నారు, ఈ ఒక్కరోజు జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. అనుకున్నట్టుగానే దేవుడు ఇచ్చాడు నా శక్తి. నేనును ఎవరు ఇంకా ఫిలిష్తీయులు చచ్చిపోదామని ఆ గుడి స్తంభాలను అనామాతం కూల్చేశాడండి. ఇది తన జీవితంలో హైలైట్. అక్కడ రాశాడు ప్రవక్త 19 సంవత్సరాల 11 నెలల 30 రోజులు బ్రతికిన తీరు కంటే ఆ ఒక్కరోజు బ్రతికిన తీరే హైలైట్ అని రాశాడు ఆయన. జన్మకారణం అంటే ఏంటో తెలుస్తుందా నీకు? అది మృత్యువు ఎదురైన తన జన్మ కారణం నెరవేర్చిన గనుడు సాంసన్. మృత్యువు ఎదురైతుంది, చచ్చిపోతావు సాంసన్, పర్వాలేదు, కానీ నా జన్మ కారణమే కదా, నేను పుట్టిందే అందుకు అనుకొని ఆ రోజు చాలామంది నండి ఒక్క సింగిల్ డేలో 19 సంవత్సరాల 11 నెలల 30 రోజులు రికార్డ్ తిరిగి రాశాడు ఒక్క సింగిల్ డే. అందుకే చూసారా, 11 నెలలు 19 సంవత్సరాలు 30 రోజులు గతించిపోయాయి. ఆ సింగిల్ డేలో తనలో వచ్చిన మార్పే చరిత్రగా మారిపోయాడు సాంసన్.
మరణం తప్పించుకోవడం తన ఉద్దేశం కాదు. ఇప్పుడు మనం చేయవలసిన ఆలోచన ఏంటంటే మొదటి నుంచి ఇలాగే ఉంటే ఎంత బాగుండు. ఆలోచించండి, మొదటి నుంచి ఇలాగే ఉంటే ఎంత బాగుండు. మొదటి నుంచి ఇలాగే ఉంటే ఎంత బాగుండు. సామ్సన్ నేను అంటలేను, సామ్సన్ అనంత ధైర్యం నాకు లేదు, ఆ విశ్వాసం నాకు లేదు. ఇప్పుడు సామ్సన్ది కాదు మనం ప్రశ్నించుకునేది, మన జన్మ కారణం మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు మన జన్మ కారణం గురించి, సామ్సన్ జన్మ గురించి మాట్లాడాను. ఒక్కరోజు బతికిన తీరు వరల్డ్ రికార్డ్ అండి. మొదటి 19 సంవత్సరాలు కూడా అలాగే బ్రతుకుంటే ఎంత బాగుండు సామ్సన్. ఏమండి ఆలోచించండి. అప్పుడు ఎంత శక్తి అయితే ఇచ్చాడు దేవుడు, మిగిలిన 19 సంవత్సరాల 11 నెలల 30 రోజులు కూడా అంత ఎనర్జీ ఇచ్చాడు. కానీ దీన్ని దేనికో వాడేశాడు. మనం కూడా అంతేనండి. అప్పటిదాకా గాలి తిరిగి వెడ్డి మీద ఉండగానే ఓ ప్రభువా నన్ను రక్షించి బ్రతుకుతాను. ఎంత ఆశాస్పదం ఇది. ఇన్ని రోజులు ఏం చేసావు బిడ్డ అంటే, ఏం చేసావు ఇన్ని రోజులు అని అడిగితే మా పరిస్థితి ఏంటి? కానీ ఆయన జన్మ కారణం పట్ల ఉన్న బాధ్యత అండి. నా జన్మ కారణం కోసం ఈ ఒక్కరోజు యుద్ధం చేస్తా, నా జన్మ కారణం నెరవేర్చుకుంటా, నేను చచ్చిపోయిన పర్వాలేదు. నిజంగా దేవుడు మెచ్చాడండి, ఇచ్చేశాడు. ఆ తర్వాత చరిత్ర మారిపోయిందండి. అందరూ, ప్రతి ఒక్క రాజు కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ, మనకు మరణమైనా పర్వాలేదు, మన జన్మ కారణం నెరవేర్చి చావాలి అని ఒక సామ్సన్కు, ఒక డేవిడ్కు, ఒక హెషియా అనే రాజుకు, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఈ సామ్సన్. అర్థమవుతుందా మీకు? అలాగే ఇది సామ్సన్ గురించి. సామ్సన్ గురించి జన్మ కారణం ఏంటంటే ఫిలిష్తీయుల చేతిలో ఉండి తన ప్రజలను రక్షించడం, యుద్ధం. అది ఆయనకి ఇచ్చిన జన్మ కారణం. అప్పుడు దావీదు లేడు, ఏమండి సొలొమోన్ లేడు. అప్పుడు చాలా పూర్వీకుల కాలం అది, మోషే ధర్మశాస్త్రం తర్వాత జరిగిన కాలం అది. ఇప్పుడు యొక్క మన జన్మ కారణం వేరే అండి. ఇప్పుడు మన జన్మ కారణాన్ని అసలు ఏమైనా నెరవేరుస్తున్నామో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొంచెం ఓపిక చేసుకొని ముగిస్తాను. 2వ అధ్యాయము, ఇప్పటి నుంచి అసలు మన గురించి పరీక్షించుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని వెరీ గుడ్, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అవును, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వెరీ గుడ్. మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం. అక్కడ సామ్సన్ కూడా సృష్టింపబడ్డాడు. ఎందుకు? ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడం అనే పని. అది సామ్సన్ యొక్క జన్మ కారణం. ఇప్పుడు మనం ఎవరమంటే దేవుడు మనం సృష్టించిన పని అన్నాడండి. ఎప్పుడు సృష్టించాడు? ఎవడైనా క్రీస్తునందు ఉన్నడెలా వాడు నూతన సృష్టి అని గలితీయులకు రాసిన పత్రికలో ఉంది. ఎవడైనా క్రీస్తునందు ఉన్నడెలా వాడు నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టి, నేను నూతన సృష్టి. ఎప్పుడు నూతన సృష్టి? సామ్సన్ తన తల్లి గర్భం జన్మించాడు. మనం బాప్తిసం ద్వారా మరలా పుట్టాము. మన జన్మ కారణం ఏంది? సత్క్రియలు చేయుటకే, దైవ సంబంధమైన పనులు చేయుటకే, దేవుని మహిమపరచుటకే మనం పుట్టామండి. ఇదే మన జన్మ కారణం. ఇది సామ్సన్ చేసే యుద్ధం కంటే గొప్పదే. సామ్సన్ కనిపించే శత్రువుతో యుద్ధం. ఇది మనం చేసే జన్మ కారణం ఏంటో తెలుసా? ఆ శత్రువు కనిపించడు, దురాత్మల సమూహం కనిపించదు, కానీ ఎప్పుడు నీతోనే తిరుగుతుందో సమూహం. ఇంతమందిని జయించి బ్రతకడమే నీ జన్మ కారణం. అదే మాట చాలాసార్లు రాశాడు ఆయన. 6వ అధ్యాయంలో కూడా రాశాడు ఇదే మాట. 6వ అధ్యాయంలో దురాత్మల సమూహము, వాయుమండల సమూహం మన చుట్టూ ఆవరించి ఉన్నదని, మనం పోరాడునేది మనుషులతో కాదు, రక్త మాంసంతో కాదు, ప్రధానంతో కాదు అని మాట్లాడతాడు ఆయన. నీ కూడా ఒక యుద్ధం ఉంది, అది కనిపించని యుద్ధం బిడ్డ. నీ జన్మ కారణం కూడా అదే. సత్క్రియలు చేయుటకే నువ్వు పుట్టావు. ఎప్పుడు? బాప్తిసమే నువ్వు పుట్టుక. మిగిలిన వారు గురించి చెప్పట్లేదండి, బాప్తిస్మమే నేను పుట్టుక. నా జన్మ కారణం నేను నెరవేర్చుకుంటానని మరలా నువ్వు పుట్టావు. నా జన్మకారణం నెరవేర్చుకుంటావని బాప్తిసం తీసుకొని వచ్చిన నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు? ఏం చేస్తున్నావు అండి? యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన పని అంతా నేను నెరవేర్చానన్నాడు. చూద్దామండి. హెబ్రీలో రాసిన యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, 17వ అధ్యాయంలో ముగిస్తాను, అయిపోయింది. 4వ వచనం. వెరీ గుడ్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి. సరిపోతుందండి. యేసుక్రీస్తు లాంటి వారే తన జన్మ కారణం నెరవేర్చాలి. నేను పుట్టిందే దాని కొరకు, సర్వలోకం కొరకు నేను బలి అయిపోవాలి, సర్వలోకం పాప పరిహార్థమై నేను సిలువలో యాగమైపోవాలి. ఎక్కడ తన జన్మకారణం డ్యామేజ్ చేయలేదండి. పెళ్ళి జన్మకారణం కాదు, పిల్లలు జన్మకారణం కాదు, ఆస్తులు జన్మకారణం కాదు, ఉద్యోగము జన్మకారణం కాదు. బైబిల్ ప్రకారం చెప్తున్నాను నేను. గుర్తింపు జన్మకారణం కాదు, పేరు ప్రతిష్టలు జన్మకారణం కాదు, హోదా జన్మకారణం కాదు. నువ్వు దేవుని కోసం బ్రతకడమే జన్మకారణం.
అర్థమవుతుందా లేదు మీకు అందరికీ? దేవుని కోసం బ్రతకడమే జన్మ కారణం. సత్క్రియలు చేయటకే నువ్వు పుట్టావు, నేను పుట్టాను. అందుకొరకే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నేను ఆవరించున్నాడు. ఎందుకంటే నువ్వు నీ జన్మ కారణం నెరవేర్చాలి. ఏంటి ఆ జన్మ కారణం అంటే సత్క్రియలు చేయడమే, దేవుని కోసం పనులు చేయడమే, దైవ సంబంధమైన పనుల కోసం బ్రతకడమేనండి. ఇవంతా మనం మర్చిపోయాం ప్రియ దేవుని పిల్లలారా. యేసు లాంటి వారే తన జన్మకారణం నెరవేరుస్తూ శిలువలో పలికిన మాట సమాప్తమైనది. ఎందుకంటే నాకు వచ్చిన పనంతా సమాప్తమైనది. చచ్చిపోయాడు అండి. సాంసన్ కూడా అంతే, నాకు అప్పగించిన పని సమాప్తమైపోయినది, నేను చచ్చిపోతాను అన్నాడు. చూసారా? అలాగండి యేసుప్రభు కూడా అంతే. ప్రభువా, మీరు నాకు ఇచ్చిన ఆ జన్మ కారణాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, ఇక నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను. సాంసన్ కూడా అంతేనండి. ప్రభువా, నేను నా ఆత్మని చేతులకు అప్పగిస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అన్నాడు. చూసారా? తన జన్మకారణం నెరవేర్చి చచ్చిపోయాడు. అది సాంసన్ యొక్క జన్మకారణం. ఇప్పుడు మనం చంపడం మన జన్మకారణం కాదు, మనలో ఉన్న లోక సంబంధమైన వాటిని చంపుకోవడం మన జన్మకారణం. లోక సంబంధమైన ఏదైనా సరే, నీవు నేను మనలో ఉన్న దాన్ని చంపుకోవడం మన జన్మకారణం అండి. నీ జన్మకారణం నువ్వు నెరవేరుస్తున్నావా? సత్క్రియలు చేయటకేనయ్యా. నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ప్రభులోకి వచ్చేసావు, చర్చికి రావడమే నీకు గొప్ప అయిపోయింది కదా. వస్తే చాలు అన్నట్టు అయిపోయింది దాని పరిస్థితి. మనం కూడా అంతే, పోతే గొప్ప అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి కూడా. సండే పోతే గొప్ప, అది కూడా మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా డిసిప్లిన్ లేదు. నిజం చెప్పు, ఎప్పటికైనా సరే ప్రార్థన చేయకూడదు రక్షింపబడిన బైబిల్లో ఉందా కదా? ఎప్పుడైనా ఇక్కడ మోకరించి చేసిన ఘనత నీ జీవితంలో ఉందా? ఇంట్లో చేస్తావంటే నేను నమ్ముతాను, ఆ తర్వాత సంగతి దేవుడు ఎరుగాది. ఏమండి, ఏంటి నీ జన్మ కారణం చెప్పు? నువ్వు రక్షించుకొని జన్మ కారణం, సమాధాన పరిస్థితి పక్కన పెట్టు, వస్తే చాలుతి, తిరుగుతావు బయటకు, తిరుగంతి అన్నట్టు అయిపోయిందండి. మీరికి ఆలోచించండి, ఏంటి మీ జన్మకారణం నీకేమైనా తెలుసా? నీ జన్మకారణం నీకేమైనా తెలుసా? దాన్ని నెరవేర్చడానికి ప్రాణాల పరంగా పెట్టారు యేసుప్రభు లాంటి వాళ్ళే, సాంసన్ లాంటి వాళ్ళే, సొలొమోన్ లాంటి వాళ్ళే. నీ జన్మకారణం నీకు కారణం ఉందని, ఓ కారణం చేత దేవుడు నిన్ను పుట్టించాడని, దాన్ని నెరవేర్చడానికి నువ్వు బాప్తీసం తీసుకున్నావని ఏం తెలుసు అసలు నీకు చెప్పు? నువ్వు దాన్ని నేను నెరవేరుస్తున్నావు, నేనేం నెరవేరుస్తున్నావు? ఇది ఒక్కటి నీకు అర్థమైతే చాలండి. నువ్వు ఎలా బ్రతకాలో దేవుని కోసం అలా బ్రతికేస్తావు. భక్తిగా ఉండడానికి ఎవడు బోధించడం అవసరం లేదు. నీ జన్మకారణం తెలిస్తే చాలు. నీ జన్మకారణం తెలిస్తే నా జన్మకారణం ఎలా నెరవేరుస్తున్నానో నీకు అర్థమైపోతుంది. సాంసన్ జన్మకారణం తెలుసు, మిగిలిన కుర్రాలంతా ఎలా ఉన్నా పర్లేదు, నా జన్మకారణం ఏంటి, నేను అలాగే ఉంటా అంతే. మిగిలిన సంఘ సభ్యుల్ని, ఈ సంఘంలో వాళ్ళని ఇచ్చిపెట్టండి. నీ జన్మకారణం నీకు తెలిస్తే నువ్వు దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నావు, ఏం చేస్తున్నావు నీకు తెలియాలి. ఏమండి, కనీసం ప్రార్థన చేసుకునే చరిత్ర నీ కుటుంబంలో ఉందా? మరలా చెప్తాను, నీ మోకాలకుందా అంత చరిత్ర? అవును, నీ మోకాలకుందా? నిజం చెప్పు, నీ మోకాలకు అంత చరిత్ర ఉందా? ప్రార్థన చేసేదండి ఉన్నదా? నీ కుటుంబానికి ఉందా చరిత్ర? ఎందుకయ్యా జన్మకారణం నెరవేర్దామని కదా బాప్తీసం తీసుకున్నావు? ప్రభు క్రియలు నెరవేర్చడానికే వచ్చావు కదా. ఇవన్నీ మర్చిపోతున్నాయి. నేను పెద్ద చెప్పేట చిన్న మినిమం చెప్తున్నాను. నేను మినిమం చెప్పాను కదా, వస్తదాలు అన్న పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. ప్రభు అయితే పోండి అన్నాడు, వస్తే చాలు రాంతి అన్నట్టు అయిపోయిందండి. అంత కాంప్రమైజ్ అయిపోయాం. ఏం బయటకు వెళ్ళి నువ్వు చేసేది ఏం లేదు కదా, నాకు తెలుస్తుంది కదా. కాబట్టి బయటకు వెళ్ళి నాకు చాలా పేదవేతనంటే నేను ఎందుకు అడుకుంటాను? ఎదుగుతుంటే నేను ఎందుకు అడ్డుకుంటాను చెప్పు? నువ్వు గొప్పను అవుతావు, నేను పెద్దగా దైవబోధకుని అవుతాను, నేను మంచి సంఘాన్ని స్థాపిస్తాను, ఎదుగుతాను, ఎందుకు అడ్డుకుంటాను? నాకు పాపం తెలుగుతుంది అలా అడ్డుకుంటే. అర్థమవుతుందా లేదా? కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, సంఘ బిడ్డలారా, మీ జన్మకు ఒక కారణం ఉంది. నీ జన్మకు కారణం ఉంది. నీ జన్మకు కారణం ఉందయ్యా. ఏంటి ఆ కారణం? సత్క్రియలు, దైవ సంబంధమైన పనులు, భక్తే నీ జన్మ కారణం. సాంసన్ జ్ఞాపకం పెట్టుకో. ప్రతి యుద్ధంలో మొట్టమొదటిగా కత్తి దిగితే ఎవరికి దిగుతుందో తెలుసా? సాంసన్కే. ఆ ప్రాంతంలో మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారు? నాకు సంబంధం లేదు. తన జన్మ కారణం అంత బలంగా నమ్మాడు. మిగిలిన తల్లుల దగ్గరికి ఎందుకు దేవతలు చెప్పలేదు? వదిలేశాడు. మా నీ కొడుకు నువ్వు ఉనుకుపా అని వదిలేశాడు అన్నమాట. నీ కొడుకు ఉనుపో, హ్యాపీగా ఎంజాయ్ అయిపో, నీ పిల్లలు. వాళ్ళ గురించి చరిత్ర లేదండి. సాంసన్ గురించి ఎందుకు చదువుకుంటున్నాం? 4000 సంవత్సరాల నుంచి నువ్వు గొడ్రాలు అని వెలేసింది ఆ కుటుంబాన్ని. ఆ బిడ్డ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం 4000 సంవత్సరాల కోసం? జన్మ కారణం గొప్పతనం, అది నెరవేర్చేంత గొప్పడవుతాడు. మరి ఆ రోజు పిల్లలు కలిగిన తల్లులు ఉన్నారు, మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఆ రోజు ఎంతోమంది కడుపునిండా కనుక్కున్నారు, కడుపునిండా పిల్లలు వాళ్ళకు, మరి వారి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈరోజు వదిలేశాడు దేవుడు. ఉండిపో అమ్మ, ఆ ముద్దు ముచ్చట కొరకు పో అని వదిలేశాడు. కానీ ఈమె దగ్గరకు వచ్చి మరలా చెప్పాడు, నీ గర్భాన ఒక శిశువు పుడతాడు బిడ్డ అని.
మరి ఆమె కూడా తల్లి మీద ప్రేమ పెంచుకోలేదు, బిడ్డ మీద వ్యామోహం పెంచుకోలేదు. వీడు కారణ జన్ముడుగానే చరిత్రగా మారాలనుకుంది. నిజంగా సాంసన్ చరిత్ర పురుషుడే అంటారట. తెలుసా మీకు? సాంసన్ చరిత్ర పురుషుడు అన్నారు ఈ మధ్యకాలంలో. ఒక 20 ఏళ్ళ కింద వార్త చూశాను. సాంసన్ శకపురుషుడు అన్నారు ఆయన్ను. అంటే ఇజ్రాయెల్స్ కాలాన్ని వారి చేతను లెక్కించుకుంటారు, ఆయన చేతనే. నిజమండి. కాబట్టి నీ జన్మకు ఒక కారణం ఉంది, నీకు అర్థమైతే ఇదే నీ జన్మ కారణం. క్రీస్తే కదా. నీ విశ్వాసం ఏం చేస్తున్నావు అసలు? నీ దేవుడు నీకు ఇచ్చిన పనులు ఏం చేస్తున్నావు? నీ భక్తి ఎంతవరకు ఉంది? నీ విశ్వాసం ఎంతవరకు ఉందో నేను నువ్వు పరీక్షించుకో. నేను చచ్చిపోయేంత వరకు నా జన్మకారణం నెరవేరుస్తాను. ఇది వన్డేలో నెరవేర్చే కారణం కాదు, లైఫ్ టైం ప్రాసెస్ ఇది. సాంసన్ది వన్డేలో నెరవేర్చాడు ఆయన, అది వేరు, వదిలేద్దాం. దానికంటే గొప్పది మన యుద్ధం, కనిపించని శత్రువుతో యుద్ధం. కనిపించని శత్రువుతో యుద్ధం ఇది, కనిపించదు. మరణం కంటే బలవంతుడితో యుద్ధం ఇది మనకు. కాబట్టి ఈ సంగతులు మీరు మనసులో పెట్టుకుంటారని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు చదువుకుందాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ప్రార్థన చేయండి, చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా కన్నతండ్రి వందనాలు ప్రభువా. దేవ, ఇంతవరకు ప్రభువా మీ సేవకుని ద్వారానైనా మంచి మాటలు వినిపించారు, వందనాలు ప్రభువా. దేవ, వింటున్న దాన్ని పాటించే జ్ఞానమును మా అందరికీ దయచేయండి ప్రభువా. దేవ, మీ కుమారుని యొక్క ప్రభు శరీరమును రక్తమును తీసుకుంటున్న మేము ప్రభు మా జీవితకాలం ఎలా ఉందో నాయన పరిశీలించుకొని మేము ఏ విధంగా బ్రతుకుతున్నామో తండ్రి దేవ, మీ ఎదుట ప్రభు మా పాపములు ఒప్పుకొని మీ సన్నిధానంలో నాయన మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా క్రీస్తును అనుసరిస్తూ ఆయన ఏ విధంగా అయితే బ్రతికాడో ప్రభువా మాలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే మంచి జీవితాన్ని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నీ నామానికి వందనాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు ప్రభువా నేను మీ మంచి మాటలు మాకు వినిపించినందుకు వందనాలు ప్రభువా. తండ్రి, ఇప్పుడు మీ శరీరాన్ని మేము తీసుకోబోతుండగా ప్రభువా నేను మేము కూడా ప్రభువా మీకు వలే తండ్రి నేను మా జన్మ కారణాన్ని ప్రభువా మర్చిపోకుండా ప్రభువా బాధ్యతతో ప్రభువా నేను మేము నెరవేర్చేవారిగా ప్రభువా నష్టము కలిగినను ప్రభువా నేను మీ చిత్తాన్ని తండ్రి మేము జరిగించేవారిగా ఉండుటకు నాయన మా కృప చూపించమని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు బ్రతికిన రీతిలో ప్రభువా మేము కూడా తండ్రి నాయన బ్రతికేలా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. గొప్ప దేవాన్ని ఘనమైన అన్నట్టు వందనాలు ప్రభా. ఇప్పటివరకు మంచి మాటలనైనా మా జన్మ కారణం మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభా. మేమందరం నైనా మా జీవితంలో నిర్లక్ష్యంగా ఉండకుండా నాయన భయభక్తులు కలిగి జీవించే జ్ఞానం దయచేయండి నాయన. ఈ సమయంలో తీసుకుంటున్న బల్లను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా దేవా, శరీరాన్ని తీసుకున్నాం, ఇప్పుడు రక్తం తీసుకోబోతున్నాం అయ్యా, పరిశుద్ధమైన రక్తం నాయన. మా జీవితం ఎలాగుందో పరీక్షించుకునే జ్ఞానం దయచేయండి ప్రభా. మా పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టే జ్ఞానం దయచేయండి ప్రభా. అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా తండ్రి. పరిశుద్ధతను పవిత్రతను మాకు నేర్పించండి దేవా. అయ్యా తండ్రి దేవా మీరే సహాయం చేయమని తీసుకుపోతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.